రక్ష రక్ష మహాదేవ్. భక్తజనులందరికీ శ్రీకంఠశ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. ముఖ్యంగా సమయపాలన, దశ మహావిద్యలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మాతంగీశ్వరి, భువనేశ్వరి, బగళముఖి, వజ్రవైరోచని, తారాదేవి, మహాకాళి, బాలా త్రిపురసుందరి, ధూమావతి, కమలాత్మిక, త్రిపుర భైరవి అని 10 దశ మహావిద్యలు ఈ కలియుగంలో సులువుగా అనుగ్రహించే మార్గం. ఇది మీకు సంప్రదించి దశ మహావిద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన భారత భూమిలో స్వర్ణయుగం కావాలి, ప్రతి ఒక్కరూ కూడా కుబేర సంపదతో స్వర్ణమయ బంగారమయ జీవితం కావాలి అంటే కొన్ని సమయ పాలనలు మనం చేయవలసి వస్తాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి గురుడు బంగారాన్ని అనుగ్రహించడానికి, ధనాన్ని అనుగ్రహించడానికి, ఆకర్షించడానికి గురువు కారకుడు. ఆ గురువు తన స్వనక్షత్రాలైనటువంటి పునర్వాసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రాల్లో గురుడు ప్రవేశించడానికి, గురు చూపు కలగడానికి, గురు అనుగ్రహం కలగడానికి, భూమండలంలో ఆయా గురు స్వస్థానాల్లో భూమండలంలో బంగారు ధనులు సృష్టించడానికి, మయం చేయడానికి కూడా గురుడే కారకుడు. అట్లాంటి సమయం మనకి జీవితంలో ప్రతి ఒక్కరికి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అతి తొందరలో గురుడు పునర్వాసు 1వ పాదంలో ప్రవేశిస్తాడు, 4వ పాదంలో కర్కాటకలో ప్రవేశిస్తాడు. అది 12 సంవత్సరాలకు వస్తే ఒక పుష్కర గురు యోగం, గురు పుష్యయోగం, గజకేసరి యోగం. అదే సమయంలో పంచమ స్థానములో ఉన్న స్వనక్షత్రము, 9వ స్థానంలో స్వనక్షత్రం మీద కూడా తన చూపుని ప్రసరిస్తాడు. తద్వారా భూమండలంలో త్రయంగల్ తారాదేవి అనుగ్రహం, తారా సాధన చేయడం ద్వారా స్వర్ణయుగం, బంగారు యుగం, తంగయుగం, సువర్ణయుగం మన భారత భూమి చేయడానికి సదా అవకాశం. ఎంతమంది తారా సాధన చేస్తారో అంతమందికి తారా అనుగ్రహంతో బంగారం మయమవుతుంది. 24 సంవత్సరాల క్రితం తారా సాధన చేయడం, త్రిలోహ అంగుడి యోగం, తారా అనుగ్రహం ఈ ఆంధ్రప్రదేశ్లో 108 మందికి అంగుళికములు, ఉంగరాలు తయారు చేసి ధారణ చేయడం జరిగింది. లక్ష్మీ అనుగ్రహం కోసం, ధన అనుగ్రహం కోసం, బంగారు అనుగ్రహం కోసం. అయితే ఇప్పుడు తారా సాధన ఒక్క 6 నెలలు దీక్షగా సాధన చేసినట్లయితే తద్వారా తారాదేవి అనుగ్రహం లభిస్తుంది. తారా అనుగ్రహం వలన మన ఇల్లు, మన ఒళ్ళు, మన గ్రామం, మన దేశం కూడా తారాదేవి అనుగ్రహం వలన స్వర్ణమయం చేయొచ్చు. నమ్మడము, భక్తి కలిగి, జ్ఞానము కలిగి, సమయపాలనగా మనం సాధన చేసినట్లయితే తప్పనిసరిగా మనం ఆ సిద్ధిని పొందగలుగుతాం. ఆ అవకాశం ఇప్పుడు రాబోయే గురు పౌర్ణమి, దానికి ముందు 26వ తారీఖు 7వ నెల 26వ తారీఖు గురువారం ఆరుద్ర నక్షత్రం నాడు తారా ఉపదేశం చేయడానికి సంకల్పం చేశాం. అలాగే గురు పౌర్ణమి నాడు కూడా తారా ఉపదేశం చేయడానికి సంకల్పం చేశాం. 6 నెలల దీక్ష, 6 నెలలు కూడా దీక్షగా తారా సాధన చేసి తారాదేవి యొక్క అనుగ్రహం పొందడానికి సదావకాశం. ఈ అవకాశం జార విడుచుకుంటే మన జన్మ 12 సంవత్సరాలు వృధా అయిపోయినట్లే. మన జీవితంలో సాధించవలసినటువంటి స్వర్ణయుగాన్ని జారుకొట్టుకున్నట్లే. వచ్చేదాన్ని మనం ఇప్పటి నుంచి దాని యొక్క రహస్యాన్ని తెలుసుకుని
తారా అనుగ్రహం పొందడానికి గురువుని ఆశ్రయించండి, మంత్రోపదేశం పొందండి, తారా సాధన చేయండి, మీ జన్మ స్వర్ణమయం చేసుకోండి. ఈ సదావకాశాన్ని సాధన చెయ్యాలి అంటే మీ జన్మ నక్షత్రము, మీ జన్మ లగ్నము ముందుగా రిజర్వేషన్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు ఆషాఢ మాసంలో 26వ తారీఖున తిరిగి ఆషాఢ పౌర్ణమి 10వ తారీఖున మంత్రదీక్ష అనుగ్రహించడం జరుగుతుంది గురు పౌర్ణమి సందర్భంగా. ఈ సదవకాశాన్ని తారా ఉపదేశం ఇష్టము, నమ్మకము, సాధన చెయ్యాలి, శక్తివంతులుగా ఉండాలి, కోటీశ్వర యోగంతో ఉండాలి అనుకుంటే సులువైన మార్గం ఎదురు వస్తుంది. కాబట్టి ముందుగా తెలుసుకుని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు మీకు చెప్పే తారా అనుగ్రహాన్ని రహస్యం. ఈ తారాదేవి సాధన బౌద్ధులు సాధన చేశారు. బౌద్ధులు తారా సాధన చేసి స్వర్ణం గనులను సంపాదించారు వారు ఈ రోజుని. కారణం తారా అనుగ్రహం. తారా తుత్తారే త్రాం త్రీం త్రీం త్రూం త్రేం త్రం త్రహ ఆ నిరంతరం నామం చేస్తూ ఉంటారు. మన భారత భూమిలో చాలామంది తారా సాధన చేసి ఎర్రని వస్త్రాలు, ఎర్రని పూజా మందిరాలు, రాత్రి కాడ తారా సమయంలో సాధనలు, తారాదేవి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తారా కోసం చెప్పేటటువంటి అర్హత కలిగిన వాడు ఇప్పుడు మీతో చెప్తున్నాడు. కనుకే తారాబామ నామకరణంతో టెలిగ్రామ్ సందేశాన్ని అందించడానికి నామకరణం జరిగింది. దాంట్లో సభ్యులుగా కావాలనుకున్న వారు వివరాలు తెలుసుకుని చేరవచ్చు. అందరూ కూడా తారా అనుభవాన్ని మీకు చెప్పవచ్చు. సాధన చేయడానికి ఇప్పుడు ప్రజెంట్లో ఉంటూ, ప్రజెంట్లో నామం చేస్తూ, భవిష్యత్తులో ధారణ చేస్తూ తారా అనుగ్రహం పొందే సాధన రహస్యాలు ఉపదేశం పొందిన తర్వాత అందరికీ లభిస్తాయి. తారామాత అనుగ్రహం విషాన్ని హరిస్తుంది, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, దర్శనమిస్తుంది, బంగారాన్ని ఇస్తుంది. ఆ సదావకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఈరోజు తారా ఉపదేశానికి పేరు నమోదు చేయించుకుంటానని ఆహ్వానం చేస్తూ తారాబామ ఆశీస్సులు. హర హర మహాదేవ్.